అప్పుడే చంద్రబాబు నోట్లో నీళ్లూరుతున్నాయి. దేనికి? తన సైకిల్ గుర్తున్న పార్టీనే యూపీలో గెలిచిందని కాదు, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీని కాదని ఎవరు గెలిచినా ఆయనకలా నోట్లో నీళ్లూరడం మామూలే. మూడో ఫ్రంట్ అంటూ కేంద్రంలో తాను చక్రం తిప్పేసిన రోజులు ఆయనకు వెంటనే గుర్తొచ్చేస్తాయి. సమాజ్వాదీ పార్టీ మూలాయంతో ఆయనది పాత ఫ్రెండ్షిప్పే. అందరూ కలిసి వెనకటి జమానాలో చేతులు పైకెత్తిన వాళ్లే. అయితే రాను రాను ఆ సమాజ్వాదీ పార్టీ ఒక దొంగల బండిలా తయారైపోవడం, పైగా తాను కూడా అధికారం కోల్పోయి రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావడంతో ఆ పాలిటిక్స్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు మన బాబుజీ. లేకపోతే మొన్న యూపీలో ఎలక్షన్ ప్రచారానికి కూడా వెళ్ళొచ్చేవారేమో. అధికారంలో లేకపోయేటప్పటికీ ఆ విధంగా మన గిరాకీ తగ్గిపోతుందన్నమాట. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది గాని కడుపు చించుకునే సీన్లు ఎందుకని ఆ ప్రస్తావన అక్కడితో ఆపేద్దాం. థర్డ్ ఫ్రంట్ కు మళ్లీ తెరలేస్తోందా? నిన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడం, ఆ ఫలితాలు కాంగ్రెస్ ను పూర్తిగా కొదేస్తే గుడ్డిలో మెల్లలా బీజేపీని ఒడ్డున పడేశాయి. ఇది ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెసేతర రాజకీయ పక్షాలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు నోరు తీపి చేసుకునే సందర్భమే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వామపక్షాలనబడే కమ్యూనిస్టు పార్టీలకు చింత చచ్చినా పులుపు చావనట్లు అసలు ఆ పార్టీలు దేశంలోనే తమ ఉనికిని కోల్పోయినా ఇటువంటి విజయాలు ఆ పార్టీ నేతల మొఖాల మీద నవ్వులు పిలిమేలా చేసి పారేస్తాయి. మళ్లీ తమకు మంచి రోజులు వస్తాయన్న కాన్ఫిడెన్స్ ను కామ్రేడ్లకు కలిగిస్తాయి. పాపం ఆడిపోసుకోవడం ఎందుకు కానీ ఈ కామ్రేడ్లు యూపీఏ 1తో కాపురం చేసిన నాళ్లు కాంగ్రెస్ భయపడి చచ్చిపోయింది. వెదవ్యాచాలేస్తే మీ ఒళ్ళు చీరేస్తామంటూ చేసిన ప్రకటనలే పాపం మన మన్మోహన్ సింగ్ కు ఆ రోజుల్లో స్లీపింగ్ టాబ్లెట్ల అవసరాన్ని తెచ్చిపెట్టాయి. అందుకే రెండోసారి కమ్యూనిస్టులతో తమ అవసరం లేదనుకుని తెలిసిన తర్వాత ఆయన హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏదైతేనే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు డీలా పడిపోతే ఆ సీన్లు చూసి మళ్లీ ఢీ కొట్టే సత్తా సంపాదించుకున్నట్లు కమ్యూనిస్టోళ్లు ఫీల్ అయిపోతారు. ఇక చంద్రబాబుది ఎప్పుడు మూడో ఫ్రంట్ ధ్యాసే. తన మామగారు తనకు వారసత్వంగా నేర్పించిపోయిన థర్డ్ ఫ్రంట్ వ్యాపారం ఆయనకు బాగా అచ్చొచ్చింది. అవసరానికి ఆదుకునే ఈ థర్డ్ ఫ్రంట్ తనకు మంచి పేరునే తెచ్చింది. అంతకంటే కింగ్ మేకర్ చంద్రబాబు అనే బిరుదును ఇప్పించి కిక్కిప్పించింది. దేశంలో ఉన్న చిన్న చితక పార్టీలన్నింటినీ ఒకే తాటి మీదకు తీసుకొచ్చి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి వ్యతిరేకంగా అతీతంగా ఒక బలమైన కూటమిలా చేయడం ఆషామాషి కాదని, ఆ పని బాబొక్కరే చేయగలడన్న నమ్మకం అప్పుడే అందరికీ కలిగింది కూడా. దేవగౌడను పీఎం సీట్లో కూర్చోబెట్టిన చంద్రబాబుకే సాధ్యమైంది. పైగా తనకు కూడా ఆ పదవి ఆ రోజుల్లోనే దక్కబోయినా వద్దు వద్దంటూ తోసి రాజని వచ్చేసిన చంద్రబాబు ఇంకా చాలా మందికి గుర్తుండకపోయుండొచ్చు. అది చంద్రబాబు చక్రం తిరిగిన స్పీడు. తనకు తన రాష్ట్రమే ముఖ్యమంటూ అక్షరాల ప్రైమ్ మినిస్టర్ పోస్టునే త్యాగం చేసి మరొకళ్లకు కట్టబెట్టిన చంద్రబాబు అదే త్యాగం చేసిన సోనియా కంటే గొప్పోడు ఎందుకు కాడన్నది ఆయన తమ్ముళ్ల క్వశ్చన్. ఏమో 2014లో ఆయన స్టార్స్ ఎలా తిరుగుతాయో ఏం చెప్పగలం. మళ్లీ అటువంటి అవకాశం రాదా అంటున్నారు వాళ్ళు. అంతెందుకు, మంగళవారం నాడు అక్కడ కాంగ్రెస్ వికెట్లు టపటపా పడిపోతుంటే ఇక్కడ అసెంబ్లీ లాబీల్లో మాది సైకిలే మీది సైకిలే, మీవోడు అఖిలేషే మావోడు లోకేషే అంటూ డ్యూయట్లు పాడిన దేశం తమ్ముళ్లు స్టెప్పులు కూడా వేశారని చూసినోళ్లు చెప్పారు. మరీ అంత హడావిడిగా సంబరపడిపోవాల్సిన సందర్భమో కాదో కానీ మన చంద్రుడు మాత్రం తన సైకిల్ పోలికల్ని సరిపోల్చుకుని ముసిముసి నవ్వులతో మురిసిపోయిన మాట మాత్రం నిజం. మన పిచ్చిగాని మనకు ఆ ఉత్తరపోళ్లకి మనకి పోలికేంటి? అవినీతి అంతటా వేళ్లునుకునిపోయినా దాంతో ఏమాత్రం సంబంధం లేకుండా జనం ఎవరికి పడితే వాళ్లకు ఓట్లేసుకుంటూ పోవడం చూస్తుంటే రేపటి రోజున ఏదైనా జరగొచ్చంటూ పెదాలు విరిచేసే వాళ్లు బాబుకి ఇంకా ఎదురుపడలేదేమో. కరప్షన్ అనే కాన్సెప్ట్ పాలిటిక్స్ లో పనిచేస్తుందనేది బాబుకున్న మా చెడ్డ నమ్మకం. ఆ మధ్య డిఎంకే తుప్పుడగొట్టి అధికారం నుంచి దించింది కరప్షనేగా. నిన్న ఏనుగు మీద అంబారీలో కూర్చున్న మాయావతిని కుప్పకూల్చింది ఆ కరప్షనేగా అంటూ ఆయన తన పాత రోటిపాటనే పాడడం ఆయన సొంత పార్టీ తమ్ముళ్లకేమాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే అవినీతి అనేది మన ఎన్నికల్లో అసలు సబ్జెక్టే కాదన్నది
వాళ్ళ నికార్సైన ఒపీనియన్. రేపటి రోజున వీళ్ళింతగా అవినీతి ముద్రలేసి పారేసిన జగన్ ఈ మూడు ముక్కలాటలు అనబడే పాలిటిక్స్ లో జాక్పాట్ కొట్టేయడని గ్యారంటీ ఏమిటంటూ ఇంకొంతమంది రాజకీయ పండితుల దీర్ఘాలు వినపడుతూనే ఉన్నాయి. మర్చిపోయాను, జయమ్ము వరించిన ములాయంకు చంద్రబాబు ఇటు ఫోనెత్తి విష్ చేశారో లేదో, అటు నెల్లూరు ట్రిప్ లో ఉన్న మన చిన్నారెడ్డి, అదే మన జగన్మోహన్ రెడ్డి వారు సైతం యూపీకి ఫోన్ కలిపారు. పాపం చంద్రబాబుకు ఇది మాత్రం నికార్సుగా బేవర్స్ వార్తే. లేకపోతే ఇన్నేళ్లుగా తాను పిఆర్ మెయింటైన్ చేస్తూ కాపాడుకొస్తున్న పాత ఫ్రెండ్స్ తో జగన్ రిలేషన్షిప్ పెట్టుకోవడం ఏంటని ఆయనకు చిరెత్తుకురాదా? పైగా అది తాను టాప్ టు బాటం అసహించుకునే జగన్ ములాయంకు ఫోన్ చేయడం ఏంటి? అక్కడితో ఆగకుండా వాళ్ళ అబ్బాయి అఖిలేష్ తో మంతనాలేంటి? థర్డ్ ఫ్రంట్ మీద జగన్ నీడా? నో వే. బాబుగారు, మీ పుట్టలో వేలు పెట్టిన చిన్నారెడ్డిని కుట్టరా? సీమ సీమ ఎందుకు నువ్వు పుట్టావంటే పుట్టలో ఏలడితే పుట్టన నా పుట్ట